వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మొన్న నుండి చూస్తూ ఉన్నాం కవితక్క టాపిక్ చాలా బ్రేకింగ్ న్యూస్గా అయిపోయింది తెలంగాణలో మొత్తం. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తుండగానే మరి ఈడీ వాళ్ళు వచ్చి తన పైన దాడి చేసి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇలా ఈ విధంగా చూసే పరిణామాలు మరి సింపతి కోసమా, ఎలక్షన్స్ కోసమా, లేకుంటే కావాలని అంటే సంవత్సరం నుండి గడుస్తున్న కేసుని మరి ఇప్పుడు ఎలక్షన్స్ ముందుకు రావడం ఏంటి, అసలు ఆడ ఏం జరుగుతూ ఉందని మనమైతే ఓయూ కాంగ్రెస్ ప్రతినిధి చిలగాని దయాకర్ అందరితో అయితే మాట్లాడడం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడైతే చూసుకున్నట్లయితే కవితక్క గారు అరెస్టు ఇవన్నీ ఇలా చూసుకోవచ్చు, ఒక పొలిటికల్ డ్రామా అనొచ్చా లేకుంటే ఏమనొచ్చు? ఇది ముమ్మాటికి పొలిటికల్ డ్రామానే. కవిత అరెస్ట్ అయిన కాలం ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధం లేదని చెప్పడానికి బీజేపీ ప్రయత్నం చేసింది. ఎలక్షన్ల దాకా నాంచి ఇప్పుడు మాకు ప్రయత్నం లేదని కేవలం బీజేపీ సీట్ల కోసమే, ప్రజలలో ఒక నమ్మకం కోసం ఇది చేసింది తప్ప ప్రజలు నమ్మరు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే విధానం. కాబట్టి ఈడీ కూడా ఇవాళ పదే చెప్పింది కవిత ప్రధాన హస్తం ఉంది, కవిత తప్పు చేసింది, ఆమె ప్రధాన నిందితురాలని చెప్తా ఉంది, ఆమెకు భవిష్యత్తులో శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ఇంత పెద్ద కేసు నీరుగార్చి కేవలం ఒక ఎన్నికల స్టంట్గానే బీజేపీ వ్యవహరించింది. కాబట్టి అయినా కూడా వీళ్ళు రాజకీయ తోడు దొంగలు, చీకటి దొంగలు వీళ్ళు. కాబట్టి కవిత అరెస్ట్ వల్ల, లేకపోతే బీజేపీ అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకేది చేసినా కూడా వీళ్ళ ఆటలు తెలంగాణలో ఉండవు. ఏది చేసినా బీజేపీ నమ్మరు, బీఆర్ఎస్ నమ్మరు, అర్థమైపోయింది. కాబట్టి ఎక్కడైతే దేశవ్యాప్తంగా మీరు చూడండి బీజేపీ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క బలహీనతలను అడ్డు పెట్టుకొని వీళ్ళ సిడి, సిబిఐ వీళ్ళందరినీ దగ్గర పెట్టుకొని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజకీయ నాయకులపై ఉసిగొలుపుతూ రాజ్యాంగ హక్కుని కాలరాస్తూ ఉన్నారు. మోడీ కూడా అదే. ఇవాళ జగన్మోహన్ని మొన్నటిదాకా కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడిని తెర మీద తీసుకొచ్చి అంటే ఎక్కడ ప్రాంతీయ పార్టీలు అందరినీ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇవాళ రాజకీయ శిఖండులు తయారు చేసి వాళ్ళ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా బీజేపీకి బీఆర్ఎస్కు తెలంగాణలో అవకాశం ఉండదు. రేపు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది. భారత్ న్యాయ జోడయాత్ర కావచ్చు, భారత్ జోడయాత్ర కావచ్చు, రాహుల్ గాంధీ ఒక చరిష్మా ఇలా వీటన్నిటి మీద తెగింపు పోరాటం వల్ల కూడా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. ఎన్డీఏ కూటమి కూడా బలపడతా ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా రేపు చూస్తారు. కాబట్టి బీజేపీకి ఈసారి సెంటర్లో వచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు. కాబట్టి కేవలం వీళ్ళు ఒక సీట్ల కోసం ఈ ఎన్నికల స్టంట్ వేసి కవితని ప్రజలకేదో అరెస్ట్ చేస్తున్నట్లాగా నటించి ఈ అంతా ఒక బీజేపీ ఆడుతున్న నాటకంలాగా మనం భావించాలి. వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు అదే అనుకుంటే మనము వాళ్ళు పొలిటికల్ కోసమే అనుకుంటే మరి ఏమన్నా ప్రజలు ఏమన్నా సింపతి చూపే ఛాన్సెస్ ఉంటాయి పార్లమెంట్ ఎలక్షన్లో? ఇప్పుడు వాళ్ళు లక్షల కోట్లు తిన్నటువంటి తిమింగలాలు, వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు? కవిత ఏం దేశం కోసం ఏమైనా త్యాగం చేసిందా, పోరాటం చేసిందా? 100 కోట్ల రూపాయల కోసం కక్కుర్తి పడ్డది మద్యం కేసులలో. ఆమెనే మద్యం రద్దు చేయాలన్నది, ఆమెనే పోయి మద్యం కేసుల లిక్కర్ చేసింది, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది. అంటే స్కాములలో, ఇసుకలలో, మైనింగ్ వల్ల, మాఫియాలల్లో మొత్తం కూడా కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఒక దోపిడికి తెగబడ్డటువంటి పరిస్థితి. తెలంగాణలో కాళేశ్వరం వాళ్ళే మింగారు, ఇవాళ ధరణి వాళ్ళే మింగారు, ఇవాళ ప్రతి ఎక్కడ చూసినా నేను అనేది ఐటీ రంగంలో వాళ్ళే ఈ తల ఒకరు పంచుకున్నారు విభాగాలు. కాబట్టి వాళ్ళ మీద ఏం సింపతి ఉంటుంది? ప్రజలు రోజుకు వాళ్ళ చరిత్రలు చూస్తుంటే రోజుకు ఒక హిస్టరీ బయటకు వస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇలాంటి దొంగలక మేము 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అప్పచెప్పింది. కాబట్టి సరైన సమయంలో వీళ్ళకి ప్రజలు అందుకని సరైన టైంలో బుద్ధి చెప్పారు, అనకొండలు వాళ్ళు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే అక్కడ కోర్టు జడ్జిని కూడా బదిలీ చేయడం అయితే జరిగింది. ఇలాంటి పరిణామాలను చూస్తే ఏ విధంగా చూడొచ్చు? బీజేపీనే చేసేది. వాళ్ళు అరెస్ట్ చేశారు కానీ ఇవన్నీ ఓట్ల కోసం బీజేపీ చేసింది. కానీ కవితకు శిక్ష వేసే పరిస్థితి వాళ్ళు కనపడట్లేదు. నేను అనేది చిత్తశుద్ధి లేదు వాళ్ళకు. జడ్జిలు కూడా బదిలీ చేయడం ఇవన్నీ వాటి కోసం అంటారా? వాళ్ళ అన్నీ ఇద్దరు రాజకీయ తోడు దొంగలు, చీకటి దొంగలు. వాళ్ళు బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, అలా తేడా ఏం లేదు. ఇక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎదగవద్దు, తెలంగాణలో కాంగ్రెస్ బలపడవద్దు, వాళ్ళ ఆలోచన. వాళ్ళిద్దరు తోడు దొంగలు. కాబట్టి ఆ తోడు దొంగలను ఇద్దరిని నమ్మరు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తోడు దొంగలకు సరైన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ ఉంది, ఎక్కువ సీట్లు రాబోతూ ఉంది. మీరు చూడండి, కవిత అరెస్ట్ వల్ల తెలంగాణలో సింపతి లేదు, ఆ పార్టీలనే వ్యతిరేకత వస్తూ ఉంది. రోజుకు ఒక నాయకుడు చిదరించుకొని
మేము అనవసరంగా ఇలాంటి పాపం పార్టీలో ఉన్నామా, ఇలాంటి దొంగల పార్టీలో ఉన్నామని వాళ్ళే బయటకు వస్తాం. మొత్తానికైతే ఇది ఎలక్షన్స్ కోసమే కానీ అక్కడ చట్టాలు అవన్నీ న్యాయాలు అన్నీ ఏం లేవంటారా? ఇది ఎలక్షన్ కోసం ఆడుతున్నటువంటి డ్రామా అది. కాబట్టి ఈ డ్రామా కంపెనీలో ప్రజలు నమ్మరు. బీజేపీ బీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ లాగే కొనసాగింది. ఈ 10 ఏళ్ళ పార్టీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేసింది బీజేపీనే. కాబట్టి ఈ డ్రామా వీళ్ళు తోడు దొంగలు. అమిత్ షా అయినా, మోదీ అయినా, కేసీఆర్ అయినా వీళ్ళందరూ కూడా ఈడ గల్లీలో దండం పెట్టుకుంటాడు, ఈడకు ఢిల్లీలో మేకవన్న పులి లాంటి వాళ్ళు. కాబట్టి ప్రజలు నమ్మరు వాళ్ళు. ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం అని చెప్తా ఉన్నారు చిలకన్ దయాకర్ అన్న అయితే. మరి చూద్దాం, మరి 23 తారీఖు అయితే మరి కోర్టు ఎటువంటి తీర్పునిస్తుంది, ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటారు అనేది మనం అయితే చూద్దాం. కెమెరామెన్ సుజిత్తో మీ అన్న.